ఆదిలాబాద్ రిమ్స్ వైద్య కళాశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఫీల్డ్ విజిట్ వెళ్లేందుకు డీజిల్ కూడా లేని పరిస్థితి. ప్రొఫెసర్ విద్యార్థులను ఫీల్డ్ విజిట్ తీసుకెళ్లేందుకు సిద్ధమవగా డీజిల్ లేక పర్యటన నిలిచిపోయింది. దీంతో విద్యార్థులు రిమ్స్ డైరెక్టర్ ఛాంబర్ ముందు బైఠాయించారు. హైదరాబాద్ రిమ్స్ లో సౌకర్యాల లేమిపై విద్యార్థులు భగ్గుమంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఆదిలాబాద్ రిమ్స్ లో వైద్య విద్యార్థులను ఆటలాడుకుంటున్నారని చెప్పొచ్చు. వైద్య విద్యార్థులను జీవితాలతో చెలగాటమాడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుతం ఎస్పీఎంకి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా టూర్కి వెళ్లాల్సి ఉన్నప్పటికీ వాహనంలో మాత్రం డీజిల్ లేదనే సాకుతో వాళ్ళను డైరెక్టర్ ఛాంబర్ ముందు కూర్చోబెట్టిన పరిస్థితి. దాదాపు గంట 2 గంటల నుంచి వీళ్ళు వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే మరి దీనికి సంబంధించిన ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో ఆ ప్రొఫెసర్ మాత్రం వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి డైరెక్టర్ ఛాంబర్ ఇది రిమ్స్ వైద్య కళాశాలకు సంబంధించిన డైరెక్టర్ ఛాంబర్ ముందు వీళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఉదయం నుంచి అంటే దాదాపు గంట 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అసలు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించారు. ఏమైంది, వీళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు? లేదు, మార్నింగ్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రొఫెసర్ల మధ్య గొడవనేమో లేకపోతే కారణం ఏంటో కానీ వీళ్ళు మాత్రం పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళు ఏదైతే ఎస్పీఎంకి సంబంధించిన ఎస్పీఎం స్టూడెంట్స్ వీళ్ళని టూర్స్ తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే టూర్స్కు తీసుకెళ్లే క్రమంలో డీజిల్ లేదనే సాకుతో, వాహనంలో డీజిల్ లేదనే సాకుతో వీళ్ళని ఇక్కడ వెయిట్ చేస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి వైద్య విద్యార్థులు అయితే మాట్లాడడానికి భయపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు సైతం ఎవరు ముందుకు రావడం లేదు. దీనికి సంబంధించిన ఎవరైతే సోలంకి అనే ప్రొఫెసర్ వీళ్ళని తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులు మాట్లాడడం లేదు. దీనికి సంబంధించి రిమ్స్ డైరెక్టర్ విజయ్ సార్ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అంటే వీళ్ళు మాత్రం ఇప్పటి వరకు దీనిపైన నోరు పెంపడం లేదు. ఈ సోలంకి అనే ప్రొఫెసర్ మాత్రం ఇప్పటి వరకు ఇక్కడ లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే డైరెక్టర్ ఛాంబర్ అంటే ప్రిన్సిపల్కి సంబంధించిన ఛాంబర్ ఇక్కడ ఉంది. ఈ ఛాంబర్కు సంబంధించి వీళ్ళు ఎవరు లేని పరిస్థితి. వైద్య విద్యార్థులు మాత్రం ఇక్కడే ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అధికారులు ఎవరైనా ఉంటే అడిగించే ప్రయత్నం చేద్దాం. అసలు ఇక్కడ ఎవరున్నారు అనేది ఏంటి, వీళ్ళంతా ఇక్కడ ఎందుకున్నారు? ఎవరు లేరా సార్? వాళ్ళు అక్కడనే ఉన్నారు. ఏ సార్ తీసుకొచ్చినట్టు వాళ్ళని? బయట ఉన్నారు సార్. ఎవరు బయట ఉన్నారు, అక్కడ అడగాలి. ఎవరు మాట్లాడలేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అధికారులను అడిగే పరిస్థితి, అధికారులు మాత్రం ఎవరు స్పందించలేని పరిస్థితి, అధికారులు ఇప్పుడు ఎవరు లేని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఏదైనా వైద్య విద్యార్థులు మాత్రం ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం ప్రస్తుతం చూసుకోవచ్చు, ఈ వాహనంలో వీళ్ళు టూర్కి వెళ్లాల్సి ఉంటుంది. ఆ క్రమంలోనే టూర్కి వెళ్లకుండా వీళ్ళు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన అధికారులు ఎలా స్పందిస్తారనేది చూడాల్సిన అంశం. దీనికి సంబంధించి ఇప్పటి వరకు అంటే మరి ప్రొఫెసర్ల మధ్య గొడవనా లేకపోతే రిమ్స్ లో జరుగుతున్నది ఏంటి అనేది ఎవరికి అంతుపట్టని పరిస్థితి. ఎందుకంటే టూర్కి వెళ్లాల్సిన విద్యార్థులు కేవలం 100-200 రూపాయలతో మాత్రం వాహనం నడిచే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ వాహనంలో డీజిల్ లేదనే సాకుతో మాత్రం విద్యార్థులు డైరెక్టర్ ఛాంబర్ ముందు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇక్కడి పరిస్థితి. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి ఎన్టీవీ, ఆదిలాబాద్. क्या हुआ है? ప్రొఫెసర్ ఏం చేస్తున్నాడు అసలు?